హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో అరటికాయ ఆవపెట్టి కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 2 అరటికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత అరటికాయలు చెక్కు తీసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ పోయకూడదంటే అరటికాయలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక అర చెంచా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉప్పు పసుపు ఒకసారి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నీళ్ళు మరిగేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసి ఒక అరకప్పు నీళ్ళు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న అరటికాయలను ఒకసారి కింద నుంచి పైదాకా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ అరటికాయలు ఉడకడానికి సుమారు పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి. అరటికాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. మనం చెంచాతో నొక్కితే అరటికాయ మెత్తగా అయిపోవాలి. అరటికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది, అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కూర చేయడానికి స్టవ్ మీద వేరే మూకుడు పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా అవి వేసుకొని వేయించుకోవాలి. పోపు కొంచెం వేగాక ఒక 3/4 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లము, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. పోపు మంచి రంగు వచ్చాక మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అరటికాయ కొద్దిగా మెదుపుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అరటికాయ ముద్దని పోపు అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మనం అరటికాయ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము. ఉప్పు రుచి సరిచూసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. మళ్ళీ కూరనంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది సుమారు 4 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వచ్చిందండి. ముందు 3 టేబుల్ స్పూన్లు వేసి కలిపి చూశాను. ఇంకా కొద్దిగా చింతపండు అవసరమైతే ఇప్పుడు మిగతాది కూడా అందులో వేసి కలిపేశాను. మీకు కూర కొద్దిగా పలుచగా కావాలంటే చింతపండు రసాన్ని కొద్దిగా పలుచగా చేసుకోండి. చింతపండు రసం వేసాక 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూరని బాగా చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకున్న ఆవాలని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న మిక్సీలో వేసి రుబ్బుకుంటే బాగా మెత్తగా వస్తుంది. ఈ ఆవ పేస్ట్ని మనం 2 చెంచాలు తీసుకొని కూరలోకి కలుపుకోవాలి. మీకు కొద్దిగా ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు వేసి కలిపాను. ఇది చక్కగా సరిపోయింది కూరలోకి. ఈ ఆవపిండి కూర అంతా బాగా పట్టేట్టు కలుపుకోవాలి. అవసరమైతే చేతితో కలుపుకోండి. అంతేనండి, అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. ఇది ఆవ ఘాటుతో గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి హైప్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.